ఇక జగిత్యాల జిల్లా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులకు మరియు విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో రహదారులపై ఉండే గుర్తులు, ట్రాఫిక్ నిబంధనలు తెలిపే అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది అని, అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి, మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ సెంటర్ ను మరియు రోడ్ సేఫ్టీ నియమాలను తెలిపే క్విజ్ ను, 2 వీలర్ ట్రైనింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇక ఈ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసినందుకు జిల్లా ఎస్పీకి మరియు జిల్లా పోలీస్ శాఖకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సైకిల్స్ లాంటి మినియేచర్ ఫ్యూచర్లోకి వచ్చి టర్న్ తీసుకునేటప్పుడు ఎటు సైడ్ నుంచి తిరగాలి, లేన్ ఎట్లా దాటాలి, వైట్ లైన్ ఇదంతా అది సరిపోలేదు. మినియేచర్ నాట్ ఇంపార్టెంట్ రోడ్ సైన్స్ అక్కడ పెట్టించారు. మంచిగా సిమెంట్ చేసి దాటుకోవడం దగ్గర డిఫరెంట్ సిమెంట్ తోటి స్టీల్ పెట్టి ఇది ఎంతో మంది జిల్లా వాసులకు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇతర జిల్లాలకు కూడా అది ఆదర్శంగా ఉండే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ తప్పకుండా పనిచేస్తారని భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇది ఒక శిథిలమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చాలా గొప్పగా అది డెవలప్మెంట్ చేయడం. ఇది పబ్లిక్ను, తర్వాత రోడ్ సేఫ్టీని, తర్వాత ప్రజలకు ఉపయోగపడుతున్న మంచి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు పాల్గొన్నటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర గౌడ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు, శాసన మండలి సభ్యులు రాకారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు, రవిశంకర్ గారు, తర్వాత అందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ గొప్పగా వాడాలని కోరుతున్నాను.